అండి. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ శనగపప్పుతో కరకరలాడే చకోడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు బియ్యపిండి, అర కప్పు మైదాపిండి, కలిపి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో పిండి వేసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్టు, రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం వాము వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలపాలి. గరిటెతో ఈ విధంగా కలిపి పిండి కలపటానికి వీలుగా ఉండే ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని చెయ్యి తడుపుతూ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అర కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి 2 గంటలు నానబెట్టి దాంట్లో నీళ్లను వంచి ప్లేట్లోకి తీసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకొని బియ్యపిండిని కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టి చపాతీ పీట మీద రోల్ చేస్తూ ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా రోల్ చేస్తూ శనగపప్పును వేసి బాగా రోల్ చేయాలి. ఈ విధంగా చకోడీ షేపుగా చేసేసుకుందాం. మీరు రోల్ చేసేటప్పుడు శనగపప్పు సరిగ్గా అంటుకోకపోతే ఇలా ఒకటి అంటించవచ్చు. ఈ విధంగా మిగిలిన చకోడీలు ప్రిపేర్ చేసుకుందాం. చకోడీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్లో ఉంచుకొని పప్పు చకోడీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా చకోడీలన్నీ ఇట్లాగే క్రిస్పీగా వేపుకోవాలి.